హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. మీ పూజ అయిపోయిందా? ఎలా చేసుకున్నారు ఏంటి? శ్రావణ మాసం ఈరోజు ఫస్ట్ వారం కదా. మా ఇంట్లో అయితే పూజ అయిపోయింది. పొద్దునైతే అన్నీ నిన్నే కదా ఫ్రెండ్స్ సమోసా అన్నీ అల్లుకుంటా చేస్తా. పొద్దున ముట్టి పాలు పండు పెట్టినాము. ఇప్పుడైతే అమ్మవారికి ప్రసాదం చేసి టెంకాయ కొట్టుకొని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారికి నివేదన ప్రసాదానికి ఏం చేసినానంటే పెసరపప్పు, కొన్ని బియ్యము, పెసరపప్పు ఓన్లీ నీళ్లు లేకుండా పాలల్లోనే ఉడకబెట్టి అమ్మవారికి పరమాన్నం చేసినాను. పెసరపల్లి పరమాన్నం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రీతి. అందుకని ఇంకా పాలు పండ్లు అన్నీ చూస్తారా మా అమ్మవారిని ఎలా మా పూజ ఎలా ముగిసింది. చాలా అంటే చాలా ముగిసింది ఫ్రెండ్స్. అందరికి చూపిస్తానండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఈరోజు శ్రావణ మాసం తొలివారం పూజ అయితే అయిపోయింది కంప్లీట్గా. చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను ప్రశాంతంగా. చూడండి అమ్మవారికి నైవేద్యానికి పెసరపప్పు, కొన్ని బియ్యం, ఒక పెరికెడు బియ్యం వేసి బెల్లంతో నెయ్యి వేసి ఉట్టి పాలే నీళ్ళు లేకుండా పరమాన్నం చేసినాను. పాలు, గెన్సుగడ్డ, వడపప్పు, పానకం. అమ్మవారికి పానకం వడపప్పు అంటే చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్. ఏ అమ్మవారైనా లక్ష్మీదేవి అమ్మవారైనా ఎవరైనా నేనైతే అమ్మవారికి అయితే ఇలాగే పెడతాను. ఇటు పక్క అయితే మామిడి పండు, నీళ్ళు, టెంకాయ అయితే ఉయ్యాల తొట్టు పగిలింది చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను కొట్టిన ఉయ్యాల తొట్టు పగిలింది. కానీ ఏ కొడుకుకి బిడ్డలు కొడుకు పుడతారో కూతురు పుడతారో తెలియదు. కానీ ఇద్దరు కొడుకులు నాకు ఏ కొడుకు పుడతాడో తెలియదు. కానీ ఉయ్యాల తొట్టు అయితే పగిలింది. నేను ఏమి అనుకోలే కానీ ఉయ్యాల తొట్టు అయితే పగిలింది ఫ్రెండ్స్. టెంకాయ ఫస్ట్ వారం శ్రావణ మాసము టెంకాయ కొడితే ఉయ్యాల తొట్టు పగిలింది. కానీ ఇదే మాసంలో ఏ బిడ్డకైనా శుభవార్త అయితే వస్తుంది. ఖచ్చితంగా మీతో కూడా నేను షేర్ చేసుకుంటాను. ఓకేనా. నేను ఈ పటం అయితే నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నా చిన్న బిడ్డ ఎంటికలు తెచ్చినప్పుడు ఆ పటం తిరుమలలో ఎంటికలు తెచ్చేటప్పుడు తిరుమలలో తెచ్చుకున్నాను. ప్రతిసారి వరలక్ష్మి వ్రతం చేస్తే నేను ఆ పటమే పెట్టుకుంటాను. ఓన్లీ లక్ష్మీదేవి అమ్మ ఒక్క పటం అయితే నాకు పెద్ద పటం ఉన్నింది. అదైతే నాకు కలుసులో కూర్చోదని చెప్పి చిన్న పటం అయితే మొన్న తెచ్చుకున్నాను. ఇంతకుముందు అంతా నేను ఆ పటమే. ఎందుకంటే లక్ష్మీదేవమ్మ ఉండాలి, స్వామివారు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడని. ఇటు పక్క పద్మావతమ్మ ఉంది. ముగ్గురు ఉన్నారు కాబట్టి వరలక్ష్మి వ్రతంలో కూడా ఎప్పుడు నేను మాల వేసి ఆ పటమే ఫ్రెండ్స్ పెట్టుకుంటాను. అందుకని ఇప్పుడు కూడా శ్రావణ మాసంలో పైన తగిలిచ్చిన ఆ పటం కింద పెట్టుకొని ఈ శ్రావణ మాసం అంతా ఆ పటం కొంచెం ఇంపార్టెంట్గా చేసుకున్నామని ఈరోజైతే మా దేవుళ్ళకు పూలు తెచ్చుకొని అల్లుకొని అలా వేసుకొని మా పూజ అయితే ఇలా ముగిసింది ఫ్రెండ్స్. మీకు ఎలా ముగిసింది? ఓకేనా. మాకైతే ఈ విధంగా చేసుకున్నాము తొలి శుక్రవారం. బాయ్. మరి నచ్చితే ఒక లైక్ చేయండి.